మహాపరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ప్రియ పరిశుద్ధ సంగమ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమును బట్టి మరొకసారి మనం ఇలా దేవుని సన్నిధిలో కూడుకోవటానికి, ధ్యానించడానికి, ఆయనను మహింపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కొన్ని రోజులుగా మరి మేము వీడియోలు చేయలేకపోతున్నాం. మరి కొన్ని అంతరాయాలు సాతాను తీసుకుని వస్తున్నాడు. వాటిని జయించడానికి దేవుడు మాకు తోడుగా, మాకు ఎంతో ఆదరణ కలిగించేవాడుగా ఉండలాగున అందరూ ప్రార్థించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈరోజు మనము ఆదికాండము 22వ అధ్యాయము వరకు మనం ధ్యానించుకున్నాం. దేవుడు అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించుటకు పిలిచినప్పుడు అబ్రహాము ఏమాత్రము తడువు చేయకుండా, ఏమాత్రము ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి అమోరియా పర్వతానికి వెళ్ళినట్లు మనము చూశాం. ఇంతవరకు ఈ సమయంలో మరొక విషయాన్ని మనం చూద్దాం. 22వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడుతుందంటే, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు కొమ్ములో పొదలో తగులుకొని ఉండుట చూసి పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా దహన బలిగా అర్పించెను. పొట్టేలును దేవుడు ఏమని ఎందుకు ఇచ్చాడంట మనం గమనిస్తాం. అబ్రహాము తన యొక్క కుమారుడైన ఈసాకును దేవుడు బలి అడిగినప్పుడు తడువు చేయకుండా వచ్చేసి అబ్రహాము సిద్ధపడి ఆ యొక్క పర్వతానికి వచ్చినట్లుగా మనము చూస్తాం. అయితే దేవుడు ఆ బలిని స్వీకరించాడా? ఈరోజు బలిని గురించి మనం గమనిస్తే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మనిషి దేవునికి బలిలు అర్పించేవాడు ఉండాలి. ఆయన పాత నిబంధన గ్రంథంలో చెప్పినటువంటి బలుల ఈరోజు మనం అర్పిస్తున్నది. మరి మనం ఏ బలి అర్పిస్తున్నాం? ఇక్కడ మనం గమనిస్తే మన హృదయం అనే బలిపీఠం మీద ప్రార్థన అనే బలిని నువ్వు అర్పిస్తున్నావు. ప్రార్థన అనే బలిని నువ్వు అర్పిస్తున్నప్పుడు అది దేవునికి ఎలా అంగీకరించబడతాయి? దేవుడు ఎలా దాన్ని స్వీకరిస్తాడు? దేవుడు ఏ విధముగా దాన్ని ఎలా అంగీకరిస్తాడు అని చెప్పి మనం గమనిస్తే, ఆయన ముందుగా బలిని మనం గమనిద్దాం. బలి అంటే నిర్గమాకాండము 29వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాస్తుంది. మనం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసనగా దానిని దహన బలిగా అర్పింపవలెను. వాటిని బలిపీఠము మీద దహించవలెను. అది యెహోవాకు హోమము. ఏమంట? యెహోవాకు నువ్వు అర్పించినటువంటి ఒక బలి ఏదైతే ఉందో అది ఎలాంటిదంట? హోమము వంటిది. దానిని ఆయన సువాసనగా ఆహ్వానిస్తాడంట. ఎంతగానో సంతోషముతో దానిని ఆహ్వానించి దాన్ని స్వీకరించి దానిని ఎంతగానో సంతోషిస్తాడు అంటున్నాడు దేవుడు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 142వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా ప్రార్థన ధూపములను నేను ఉదయకాలపు ప్రార్థన ధూపములను నా చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలన అంటాడు. మనము మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఎలా వెళ్తుందంట? దావీదు చెప్తున్నటువంటి మాట, ధూపము వలె వెళ్తుందంట. అది ధూపము వలె ఆయన ఆగ్రహిస్తాడు అంటున్నాడు. నువ్వు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన సాయంకాల నైవేద్యము వలె ఆయన దానిని అంగీకరిస్తానంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు
ప్రార్థన అనే బలి నువ్వు దేవునికి అర్పిస్తున్నప్పుడు అది ఎంతగానో ఆయన సంతోషంతో ఆహ్లాదించేవాడు. ఈరోజు మనం గమనిద్దాం. దేవుడు అబ్రహాము ఇచ్చినటువంటి బలి ఇస్సాకును బలిగా తీసుకొని ఉండింటే ఈరోజు నీవు నేను మన అందరము కూడా మన కుటుంబంలో మొదటి కుమారుణ్ణి బలిగా ఇవ్వాల్సినటువంటి సందర్భం వస్తుందేమో. అలాంటి పరిస్థితి ఏర్పడి ఉండునేమో. ఎందుకంటే పాప క్షమాపణ లేదు ఇంకా. పాప క్షమాపణకి బదులు మనకు ఇక్కడ మనం గమనిస్తాం. ఈ పొట్టేలు తగులుకొని ఉన్నటువంటి పొట్టేలు ఎవరు? అక్కడ ఆ పొట్టేలు ఎందుకు ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తే వాక్యం చాలా చాలా విషయాలు మనకు తెలియజేస్తుంది. అందులో తగులుకున్నటువంటి తన కొమ్ములను ఆ యొక్క పొదలో తగులుకున్నటువంటి పొట్టేలు తప్పించుకోలేని పరిస్థితి, తప్పించుకొని పారిపోలేని పరిస్థితి ఆ పొట్టేలుది. ఎవరి పొట్టేలు? ఎందుకు అక్కడ తగులుకుని ఉంది? ఎందుకు అక్కడ బంధించబడింది? ఎందుకు అక్కడే తనకు తాను విడిపించుకోలేని పరిస్థితిలో ఉంది ఆ పొట్టేలంటే అది యేసుక్రీస్తుకు సాదృశ్యముగా మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు వేరే దారి లేదు అబ్రహాముకు ఆ పొట్టేలు తప్ప. దేవుడే ఆ పొట్టేలు. అందుకే అబ్రహాము అంటాడు ఇస్సాకుతో, తండ్రి మనకు నిప్పులు ఉన్నాయి, అగ్గి ఉంది, నిప్పు ఉంది, ప్లస్ కట్టెలు ఉన్నాయి కదా, మనకు దహన బలి ఎక్కడ? దహన బలిగా మనం ఏం అర్పించాలి అంటే అప్పుడు అంటాడు అబ్రాము, అది దేవుడు చూసుకుంటాడు నాయన, దేవుడు చూసుకుంటాడు, మనం కాదు, మన దగ్గర ఏం లేదు అంటే తనకు తాను చెప్తున్నటువంటి మాట. అబ్రహాము ఇస్సాకుతో అంటున్నటువంటి మాట దేవుడు చూసుకుంటాడు. ఎంత మంచి ఒక ఎదుగుదల కలిగినటువంటి విశ్వాసం. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. అదే అబ్రహాము యొక్క బలి దేవుడే అంగీకరించి తీసుకుని ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏంది? మనం ఎలాగ ఉండాలి? మన మొదటి కుమారుడు బలిగా ఇవ్వాల్సిందా? మనకు పాప క్షమాపణ మనమే ఇవ్వాల్సి వచ్చునా? నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవించాలనా? ఇలాంటివి బైబిల్లో మనకు కొన్ని ప్రశ్నలుగా మిగిలిపోయి ఉండేటివి. ఇప్పుడు ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానము యేసుక్రీస్తే. ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం యేసుక్రీస్తుగా మనకు ఉన్నాడు కాబట్టి ఆయన మన కొరకు ఆయన వచ్చాడు అంటోంది. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో వచ్చి బలి అయినాడు. ఆయన ఎక్కడ తగులుకున్నాడంట? ఈ లోకమనే పొదలో తగులుకున్నాడు. ఈ యొక్క పాపం అనే కంచె, ఈ పాపం అనే పొదలో ఆయన తగులుకొని ఇరుక్కుపోయాడు కాబట్టి బలికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాం. లూకా రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒక మాట మనకు అంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. చూశారా? దేవుడు మన కొరకు ఆయన ఎందుకు ఇచ్చాడంట? ఈ లోకములో మనం నశించిపోతున్నప్పుడు, ఈ లోకములో మనం బంధించబడుతున్నప్పుడు, ఈ పాప బంధకం నుండి మనల్ని మనం విడిపించుకోవటానికి మనము చేయవలసిన ఒకటే ఒక పని ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడటమే. ఆయన రక్తము నందలి మనకు విమోచన అంటుంది వాక్యం. ఇంకొక మాట మనం గమనిద్దాం. యోహాను రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను. చూశారు? దేవుడు ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు లోకానికి రావటానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆయన క్రయధనము చెల్లించడానికి వచ్చాడు. అందుకే అక్కడ తగులుకున్నాడు. ఎక్కడ? లోకం అనే పొదలో. లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన లోకమును ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమును సహితము అర్పించడానికి సిద్ధపడేంతగా
ఆయన తనని ఈ లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకాన్ని అంతగా ప్రేమించాడు కాబట్టి మనల్ని విడిచిపెట్టలేని పరిస్థితి. మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమించే అంత అంత ప్రేమ మనలో ఉండదు. ప్రాణం ఇచ్చేంత ప్రేమ మన పిల్లల్ని కూడా మనం ప్రేమించలేము. మన పిల్లల కొరకు మనం ప్రాణం ఇవ్వగలమా అంటే, ఎంతమంది తన పిల్లల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వగలరు? తన స్నేహితుల కొరకు ఎంతమంది ప్రాణాన్ని ఇవ్వగలరు? అందుకే మనము ఇంకొకరి కొరకు మనము ప్రాణం ఇవ్వగలను అనే అనే స్థాయి ఎవరికి ఉండదు. అంతగా ఎవరు ప్రేమించలేరు. కానీ యేసుక్రీస్తు మనం అడగక మునిపే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంట, ప్రాణం సహితం మన కొరకు సమర్పించేంతగా ప్రేమించాడు. అది ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి గుణం, ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా మనం గమనిద్దాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఆయన విమోచన క్రయధనముగా మన కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. అది ఆ తగులుకున్నటువంటి ఆ యొక్క పుట్టేలు క్రీస్తుగా ఈ లోకమునకు ఆయన తన ప్రాణం సైతము తన యొక్క పరిశుద్ధతను మన కొరకే విడిచిపెట్టి, చివరికి తన ప్రాణాన్ని సైతము విడిచిపెట్టి బలియాగమయ్యాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ముందుగా తన పరలోక రాజ్యపు సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తనకున్నటువంటి ఘనతను విడిచిపెట్టాడు. తర్వాత తనకున్నటువంటి తన ప్రాణాన్ని సైతము మన కొరకు సమర్పించాడు. ఆయన ఈ లోకములో ఏది ఆశించడానికి రాలేదు. ఆయన ఈ లోకములో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి రాలేదు, ఆస్తిపాస్తులు సంపాదించుకోనికి రాలేదు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, నేను పరిచారము చేయుటకే వచ్చితిని. పరిచారము అంటే మనం పోయిన పాఠంలో గమనించాం. పరిచారం అంటే దేవుని పని చేయటమే. పరిచారం అంటే ఇంట్లో పని చేయటం కాదు, మందిరంలో పని చేయటం కాదు, వీధిలో పని చేయటం కాదు, ఆఫీస్లో పని చేయటం కాదు. పరిచారం అంటే అది కాదు. ఏ బదులు ఆశించకుండా ఉచితముగా చేసేది పరిచారం. దేవుడు యేసుక్రీస్తు ఏ బదులు ఆశించకుండా ఉచితముగా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన పరిచారం చేయటకు వచ్చాడు. పరిచారం చేశాడు. తన ప్రాణాన్ని సైతం సమర్పించాడు. ప్రాణము సైతము సమర్పించేంతగా చేశాడు పని ఆయన. అంత పరిచారం చేశాడు మనుషుల కొరకు. దేవుడు అంత ఉన్నతమైనటువంటి కార్యం చేశాడు. అందుకే అబ్రహాం అంటున్నాడు, యెహోవా చూసుకుంటాడు నాయన, నిన్ను బలిగా ఇస్తానని ఆయన ఇస్సాకును బలి తీసుకుంటాడనే అయితే నమ్మకం అయితే లేదు అబ్రహాంకు. అంతగా ఎదిగాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ కొరకు నాకు బలి ఇవ్వాలి అంటున్నాడు. కానీ అబ్రహాంకైతే ఆ నమ్మకం లేదు. ఎందుకంటే నా దేవుడు నా కుమారుని బలిగా తీసుకోడు, ఆయన ఏదో ఒక ఆల్టర్నేట్ చేసే ఉంటాడనేది ఒక నమ్మకము అబ్రహాంకు. అందుకే అంతగా ఎదిగాడు అన్నమాట. విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే అదే. గడిచిన కాలం అంతా కూడా పొరపాట్లు అదే నమ్మలేక భయపడుతూ అబద్ధాలు చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చే లోపల చూడండి ఎంత దేవుడు చూసుకుంటాడులే, మనం కాదు కదా. అబద్ధం చెప్పలేదు ఇక్కడ. పూర్తిగా దేవునిపై ఆధారపడ్డాడు. పూర్తిగా దేవుడు ఏంటో తెలుసుకోగలుగుతున్నాడు. అందుకే సిద్ధపడ్డాడు కుమారుని ఇవ్వటానికి. ఏమాత్రం గోజా లేదు, ఏమాత్రము పెనుగులా లేదు, ఏమాత్రం కూడా మరి వాదించలేదు దేవునితో. ఈరోజు నీవు నేను మనకిష్టమైన దాని కోసం దేవుడు అడిగితే వాదిస్తున్నామా లేక సిద్ధపడుతున్నామా? ఎందుకంటే దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు లోతు విషయం చెప్పడానికి అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అయ్యా 5 మంది ఉన్నా కూడా నేను వాటిని ఆ పట్టణాన్ని విడిచిపెట్టేస్తాను అంటున్నాడు కదా. అక్కడ అంతగా వాదించాడు దేవుడు అబ్రహాము దేవుడితో. ఇక్కడ అది లేదు. అయ్యా నా ఒక్కగానొక్క కుమారుడయ్యా, ఇన్ని సంవత్సరాలకు వచ్చిన ఈ సంతానము అని వాదించలేదు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, అబ్రహాము దేవుడు చూసుకుంటాడు. చూసారా,
ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగాడో విశ్వాసంలో, ఎంత ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితానికి అబ్రహాం ఎదిగాడో. అందుకే అబ్రహామును ఆ స్థాయికి తీసుకురావాలనేది విశ్వాస జీవితము, దేవుని యొక్క ఆశ. నీవు నేను మనము కూడా మన విశ్వాస జీవితంలో అంతలా ఎదగాలనేది దేవుని ఆశ. ఈ లోకంలో మనిషి ఇప్పుడు దేన్ని ఆశిస్తున్నాడంట? తనకున్నటువంటి ఆస్తిపాస్తులు, తనకున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలు, తనకున్నటువంటి పేరు, ఘనత, ఈ సమస్తము ఈ భాగభోగ్యాలను సంపాదించుకుంటున్నాడు. మనిషి సాతానుకు లోబడిపోతున్నాడు, సాతానికి బలహీనుడైపోతున్నాడు. అందుకే ఆ బలహీనతలో నుంచి నువ్వు బయటికి లేవాలి అనేది దేవుని యొక్క ఒక ఉన్నతమైనటువంటి ఆశ. నిన్ను బలపరచాలనేది ఆశ. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ బలహీనుడవయ్యావో, ఎక్కడ నిరుత్సాహపడ్డావో, ఎక్కడ దేవుని సన్నిధిలో కృంగిపోయావో అక్కడే నిన్ను లేపాలి, అక్కడే నిన్ను బలపరచాలి, అక్కడే నిన్ను ఆశీర్వదించాలి అనేది దేవుని యొక్క ప్రేరణ. ఆ ప్రేరణతో ఆయన నీ కొరకు కనిపెట్టి ఉన్నాడు అనమాట. ఆ ప్రేరణతో ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రేరణతో ఆయన నీ కొరకు నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రోత్సహించి బలపరచటమే ఆయన చేసే పని. సాతానేమో మనల్ని ఒకవైపు నిరుత్సాహపడుతుంటాడు, ఒకవైపు అనుమానాలు మనల్ని తీసుకువస్తుంటాడు, ఇంకొక వైపు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. సాతాను పని సాతాను చేస్తూ ఉంటాడు, దేవుని పని దేవుడు చేస్తాడు. సో మనం దేవునికి ఎక్కువ సమయం ఇస్తామా, ఎక్కువ సాతానికి సమయం ఇస్తామంటే మనం ఎక్కువ సాతానికే సమయం ఇస్తాం, ఎక్కువ అవకాశాలు సాతానికే ఇస్తాం. అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాం. అయ్యా ఇంక నేను ఇంతే, నా జీవితం, నా బ్రతుకును మార్చిపడువా, నా బ్రతుకును ఆశీర్వదించు తండ్రి, నా స్థితిగతులను నా నుండి దూరపరిచి నాకు మంచి మేలైనటువంటి జీవితాన్ని దయచే ప్రభువా అని ఎప్పుడు మనం వస్తాం దేవుని దగ్గరికి? చివరిగా వస్తాం, చివరి సమయంలో, ఆఖరిలో వస్తాం అన్నమాట. కానీ అబ్రహాం అలా కాదు, మొదటి నుంచి చివరి దాకా దేవుని దగ్గరే ఉన్నాడు. కొన్ని పొరపాటు చేశాడు, కొన్ని పొరపాటు చేసినప్పటికీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాముని వదిలిపెట్టలేదు. ఈరోజు నిన్ను నన్ను కూడా వదిలిపెట్టాడు. ఎందుకంటే మనిషి హోదాల్లో మనం బలహీనులం. అలాగని చెప్పేసి మనం పాపం మీద పాపం చేస్తూనే ఉంటే మనం అక్కడే బంధించబడతాం. ఎక్కడైతే మనం పాపం చేస్తున్నామో, ఎక్కడైతే మనం దేవునికి విరోధంగా ఉంటున్నామో, ఎక్కడైతే దేవునికి ఆయాసాన్ని కలిగిస్తున్నామో, ఎక్కడైతే దుఃఖాన్ని కలిగిస్తున్నామో ఆ స్థితిలో నుండి మనం బయటకు రావాలి. ఆ స్థితిలో నుండి మనల్ని బయటికి నడిపించుకోవాలి. మనల్ని మనం ఎవరు వస్తారు, మనల్ని తీసుకొస్తారు చేపెట్టి అనేది కాదు. దేవుడు చేయవలసిన పనులు అన్నీ చేసేసాడు నీ కొరకు. చివరిగా తన ప్రాణాన్ని సైతం నీ కొరకు పెట్టాడు. ఇప్పుడు చేయవలసిన పని నువ్వు చేయాలి, నేను చేయాలి, మనం చేయాలి. మనము దేవుని కొరకు కాదు, కానీ మనల్ని మన కొరకు మనం చేసుకోవాలి. దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతావు? ఎంత చేయగలవు? ఏమిచ్చి నువ్వు దేవుణ్ణి సంతోషపరచగలవు? ఏమిచ్చి నువ్వు దేవుణ్ణి మహిమపరచగలవు? నీ మనస్సును మాత్రమే ఆయనకు, నీ మనస్సును నువ్వు ఆయనకి ఇస్తే చాలు అంటున్నాడు దేవుడు. ఆయన కోరుకున్నది ఒకటి ఏంటంటే నీ మనస్సును, నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు బలపరచుకో, నిన్ను నువ్వు స్థిరపరచుకో. అదే అంటున్నాడు ఆయన. అందుకే నేను దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా చూసుకునేవాడు, యెహోవా ఈరే. కీర్తన గ్రంథము 38వ అధ్యాయం 22 వచనం చెప్తున్నమాట. రక్షణకర్త అయిన నా ప్రభువా, నా సహనము నాకు త్వరగా రమ్ము. రక్షణకర్తమైన నా ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. ఆయన మనల్ని సహాయపరిచేవాడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనల్ని ఆదరించే దేవుడు. 33:21 వచనం అదే మాట్లాడుతుంది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయము, ఆయనే మనకు కేడము. నీ ప్రాణము ఆయన కొరకు కనిపెట్టున్నప్పుడు, ఎవరు? యెహోవా చూసుకుంటాడు అని ఎప్పుడైతే నువ్వు కనిపెట్టి ఉంటావో, యెహోవా చూసుకుంటాడని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడతావో, ఆయన అంటున్నాడు, రక్షణకర్తమైన నా ప్రభువా, నా సహాయము నాకు త్వరపడి రమ్ము. ఆయన త్వరపడి వచ్చేవాడు. ఆయన నీవు బలహీనుల్లో, నీవు నిరుత్సాహంలో, నీవు
పేదరికములో నీవు కరువులో ఉన్నప్పుడు నిన్ను అడిగాడు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఎక్కడో దీవించబోతున్నాడు ఆయన. ఆ స్థితిలో నీవు దేవునికి ఇవ్వటం నేర్చుకుంటే, ఇప్పుడు అబ్రాహాముకు ఒక్కగానొక్క కుమారుడిని ఇచ్చేసాడనుకో ఇంకెవరున్నారు ఆయనకి? ఎవరు లేరు గదా! ఎంత లేమి కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు చూడండి. ఎంత ఆహ్, ఒక్కగానొక్క కొడుకు. ఆ స్థితిలోనే నువ్వు ఇవ్వటానికి నేర్చుకోవాలి దేవునికి. ఒక పేద విధవరాలు కరువొచ్చింది. తన కుమారుడు, ఆమె ఇద్దరూ ఆ రోజు రాత్రి ఒక అప్పం చేసుకొని తిని మేము చనిపోవాలనుకున్నాడు. అప్పటికి ప్రవక్త వచ్చాడు. అమ్మా, నీ దగ్గర ఉన్నటువంటి ఆ పిండి తీసుకొనొచ్చి అప్పం చేసి నాకివ్వు అంటే ఆమె అంది, అయ్యా ఈ ఒక్క పూటకే నాకు ఆహారం ఉంది. అది అయిపోతే మేము తిని చావటానికి సిద్ధంగా ఉన్నాము అని మేము చనిపోవాలనుకున్నాము అంటే, అమ్మ ముందుగా అప్పం తీసుకొచ్చి నాకివ్వు అని చెప్పి అంటే, వెంటనే ఆమె దేవుని యందు విశ్వాసం కలిగినదై అప్పం తీసుకొని వచ్చిస్తే ఆ యొక్క దైవజనుడు ఆశీర్వదిస్తాడేమని, నీ పిండె పిసుకు తొట్టెయు నీ నూనె బుడ్డియు ఎన్నటికీ ఆరిపోదు. చూసారా ఎంత గొప్ప లేమిలో అబ్రహాము లేమి కలిగి ఉన్నాడు. ఇప్పుడే దేవునికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కానీ ఈ 23, 24 వచనాల వరకు మనం గమనిస్తే అబ్రహాము లేమిలో ఇచ్చాడు కదా! ఒకేగాని ఒక కుమారుడు లేమిలో ఉన్నాడు, ఇచ్చేసాడు. దేవునికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు తీసుకోలేదు. కానీ అంతకు ఎంత గొప్ప దీవెన ఇస్తున్నాడు చూడండి ఇప్పుడు. ఇంతవరకు 12వ అధ్యాయం నుంచి ఇంతవరకు 22వ అధ్యాయం వరకు ఈ 10 అధ్యాయాలు చెప్పుతూ వచ్చాడు. నీ కుమారుని నేను ఆశీర్వదిస్తా, నీ కుమారుని ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రం వలె విస్తారమైనటువంటి దీవెనలు నీకు ఇస్తానని చెప్పి అన్నాడు. కానీ ఇప్పుడు నిజముగా నీ పిల్లలు నేను అధికం చేస్తున్నాను అని చెప్పి ప్రమాణం చేస్తున్నాడు. అగ్రిమెంట్ అన్నమాట. దేవుడు అగ్రిమెంట్ చేస్తున్నాడు అబ్రహాంతో. ఎందుకంటే నీవు ఒక్క కుమారుని నాకు ఇవ్వటానికైనా నువ్వు సిద్ధపడలేదు అబ్రామా, నువ్వు అంతగా భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నీ కుమారుని నేను తీసుకోను. ఇది నీకు పరీక్ష లాంటిది. అది ఈరోజు దేవుడు నీ ద్వారా నీకు ఒక పరీక్షలో, నీకు ఒక శోధన, దేవుడి నుంచి శోధన నీకు వచ్చిందంటే నువ్వు బలపడటానికే వస్తుంది. సాతాను నుంచి నీకు శోధన వచ్చిందంటే నువ్వు పాపము చేయటానికి ప్రేరేపిస్తాడు. ఈ రెండు విషయాలు నువ్వు బేరీజ్ చేసుకోవాలి. ఒకవైపు సాతాను శోధన లేక ఇది దేవుని శోధన అని నీకు అర్థం కావాలంటే, దేవుడు నిన్ను శోధించడానికి, నిన్ను నిలబెట్టడానికి, విశ్వాసంలో బలపరచడానికి నిన్ను శోధిస్తే, సాతాను మాత్రం నీతో పాపం చేయించడానికి మాత్రమే శోధిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పాపానికి దగ్గరైపోతున్నావు, పాపానికి లోనైపోతున్నావు, పాపం చేత బంధించబడే స్థాయిలోకి వెళ్ళిపోతున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? అది సాతాను శోధిస్తున్నటువంటిది. సాతాను శోధన అనే విషయాన్ని మాత్రం గమనించు. దేవుడు నిన్ను శోధిస్తున్నాడంటే నిన్ను ఒక మెట్టు పైకి ఎక్కించడానికే శోధిస్తున్నాడు. అందుకే అబ్రాహాముతో అంటాడు, అబ్రామా ఇదిగో నీ కుమారుడైన ఇస్సాకును ఒక్కడే ఒకగాని కుమారుడు, అంతగా ప్రేమించిన నీ కుమారుడు, అంతగా హత్తుకుని ఉన్న నీ కుమారుడు నాకు ఇవ్వటానికి నువ్వు ఇచ్చి వెనుకాడలేదు కాబట్టి నీ కుమారుడిని నేను తీసుకొని ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పొదలో ఉన్నటువంటి పొట్టేలను తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడైతే పొదలో ఉన్నటువంటి పొట్టేలు యేసుక్రీస్తుగా నువ్వు చూస్తున్నావో, ఆ బంధకంలో ఉన్నటువంటి అక్కడ చిక్కులు పడిపోయినటువంటి ఆ యొక్క పొట్టేలు యేసుక్రీస్తు అయినప్పుడు పొద నువ్వే. ఆ పొద ఎవరో తెలుసా? నువ్వే. ఆయన నీ దగ్గర చిక్కులు పడిపోయాడు నీకోసమే. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని సైతం నీ కొరకు సమర్పించాడు. మనమే ఆ పొదగా ఉన్నాం. మనమే ఆ పొదలో బంధించబడినటువంటి పొట్టేలుగా యేసుక్రీస్తుని చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ వాక్యం చేత ప్రేరేపించబడి యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన నా కొరకు చనిపోయాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మి బప్తిస్మం పొందుకొని ఎప్పుడైతే ఆయన రక్తంతో కడగబడతావో వెంటనే ఆయన నిన్ను ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఆయన బలపరిచి నిన్ను విడిపించి ఇదిగో నీకేదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానము ఆయన నెరవేరుస్తాడనే విషయం ఇక్కడ మనము చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం.
కాబట్టి తప్పకుండా అనేక దీవెనలు మనం పొందుకుందాం, అనేక ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవుని వాక్యంలో బలపడదాం, దేవుని వాక్యంలో స్థిరపడదాం. దేవుడు అన్ని విధాలా మనకు తోడుగా నీడుగా ఉండి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని గాక. దేవుడు మీకు మీ యొక్క సమస్తమును, మీ యొక్క సంపదను, మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలు, చేతి వృత్తి, పాడి పశువులను, ఉద్యోగ వ్యాపారాలను సమస్తమును పంటను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు వాక్యం దీవించును గాక.